హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అనిల్ ఫర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు క్లాస్లో 2022లో వచ్చిన సీసాట్ పేపర్ని సాల్వ్ చేద్దాం. అండ్ 2025లో ఎవరైతే రాయబోతున్నారో వారికి హెల్ప్ అయ్యేటట్టుగా పీవైక్యూ సిరీస్ని స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2024 అండ్ 23 ప్రీవియస్గా అప్లోడ్ చేసి ఉంటుంది. కుదిరితే మళ్ళీ ఒకసారి వాటిని నీట్గా మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దిస్ ఈస్ 2022 అండ్ సూన్ 21 అండ్ 20 డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్లో మనం 2022లో వచ్చిన అన్ని మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే, లెట్ us enter into the first question. The increase in the price of a certain item was 25%, then the price was decreased by 20%, and then again increased by 10%. What is the resultant increase in the price? సో ఎప్పుడైనా సరే పర్సంటేజ్లో ఇనీషియల్ ఎప్పుడు 100 అనుకుంటాం మనం, రైట్? సో ఈ 100 తర్వాత నాకు ఏమైంది, ఇనీషియల్గా 25% ఇంక్రీజ్ అయింది. సో ప్లస్ 25% ఆఫ్ 100 యొక్క 100తో ఇప్పుడు పర్సంటేజ్ చేసిన సేమ్ వాల్యూ వస్తుంది. సో 100 + 25 ఏమైంది, నాకు 125 అయింది. అండ్ సెకండ్ కేస్కి వచ్చేసరికి డిక్రీజ్డ్ బై 20% అన్నాడు. సో 20% ఆఫ్ వాట్ మైనస్ 20% ఆఫ్ 125, రైట్? సో 10% అయితే 12.5 అవుతుంది, 20% అయితే 12.5 డబల్ 25. సో వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ ద 25. సో హౌ మచ్ ఇట్ విల్ బి 100, మళ్ళీ 100కి వచ్చేసింది. అండ్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 10% అన్నాడు. సో ఈ పర్సంటేజ్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, పర్సంటేజ్ ఆఫ్ 100 ఓన్లీ, కాబట్టి 110. సో ఇప్పుడు రిజల్టెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఇంక్రీజ్ అయింది, ఓన్లీ 10% ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఒక లాజిక్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. ఇన్ ఏ టోర్నమెంట్ ఆఫ్ చెస్ హ్యావింగ్ 150 ఎంట్రants, ఏ ప్లేయర్ ఈజ్ ఎలిమినేటెడ్ వెన్ ఎవర్ హీ లూజెస్ ఎ మ్యాచ్. ఇట్ ఈస్ గివెన్ దట్ నో మ్యాచ్ రిజల్ట్స్ ఇన్ ఏ టై ఆర్ డ్రా. హౌ మెనీ మ్యాచెస్ ఆర్ ప్లేడ్ ఇన్ ద ఎంటైర్ టోర్నమెంట్? సో సింపుల్ థింగ్, క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. సో సపోజ్ ఒక 3 మెంబర్స్ ఉందని అనుకుందాం, 3 మెంబర్స్ ఏబిసి, రైట్? సో ఒక మ్యాచ్ ఇప్పుడు మామూలుగా చెస్ కాంపిటీషన్కి ఖచ్చితంగా ఇద్దరే ఆడాలి, రైట్? ఇప్పుడు ఇద్దరు ఆడినప్పుడు సపోజ్ బి ఓడిపోయాడు అనుకుందాం. నెక్స్ట్ ఏమవుతుంది, ఏకి సికి మళ్ళీ మ్యాచ్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ సి ఓడిపోయాడు అనుకుంటున్నాం, ఏ విన్నర్ అవుతాడు, రైట్? సో టోటల్ హౌ మెనీ మ్యాచెస్ ఆర్ దేర్? 3 మ్యాచెస్ అయినాయి మనకి, సారీ, టోటల్ 2 మ్యాచెస్ అయినాయి. ఇప్పుడు ఏ బితో ఒక మ్యాచ్ అయింది, ఏ సితో ఒక మ్యాచ్ అయిపోయింది. అంటే 3 మెంబర్స్ ఉన్నప్పుడు నాకు 2 మ్యాచెస్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 10 మెంబర్స్ తీసుకున్నాను అనుకో, 9 మ్యాచెస్ అవుతాయి. అంటే మామూలుగా నాకు ఓడిపోయిన వాడు వెళ్ళిపోవాలి, ఎలిమినేట్ అవుతూ ఉంటాడు, రైట్? అట్లా ఎంతమంది ఎలిమినేట్ అయిపోతారు అవుట్ ఆఫ్ 150 అంటే 149 మెంబర్స్ ఎలిమినేట్ అవుతారు. కాబట్టి నాకు ఎన్ని మ్యాచెస్ జరగాలంటే నాకు 149 మ్యాచెస్ అనేవి జరగాలి. సో దిస్ ఈజ్ మై ఆన్సర్. అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ సెడ్ దట్ టై అండ్ డ్రా అనేది లేదని చెప్పింది వాడు, కాబట్టి 149 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏ హ్యాస్ సమ్ కాయిన్స్, he gives half of the coins and 2 more to B. B gives half of the coins and 2 more to C. C gives half of the coins and 2 more to D. The number of coins D has now is the smallest 2-digit number. How many coins does A have in the beginning? సో ఇక్కడ A, B, C, D. సో ఇక్కడ మనం రివర్స్లో వస్తే చాలా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మనకు D వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ D దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ స్మాలెస్ట్ 2-digit నెంబర్. వాట్ ఈస్ స్మాలెస్ట్ 2-digit నెంబర్? 10, రైట్? సో ఈ 10 ఎక్కడి నుంచి వచ్చినాయి వాడికంటే సి ఇచ్చిండు. సి ఇవ్వడానికంటే ముందు దీంట్లో వాడు వాని దగ్గర ఉన్న హాఫ్తో పాటు ఇంకో 2 ఎక్స్ట్రా ఇచ్చిండు. ఆ ఎక్స్ట్రా ఇచ్చిన 2 తీసేస్తే నాకు 8 కదా. ఈ 8 వీని దగ్గర ఉన్న హాఫ్ అనమాట. హాఫ్ 8 అవుతే నాకు ఫుల్ ఎంత అవుతుంది, జనరల్గా 16 అవుతుంది, రైట్? ఇదే ప్రాసెస్ బి కూడా చేశాడు కదా. అంటే ఇందులో నుంచి 2 తీసేస్తే నాకు 14, దీన్ని డబుల్ చేసేస్తే నాకు 28, దీంట్లో నుంచి 2 తీసేస్తే 26, దీన్ని డబుల్ చేస్తే 52. సో ఏ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, 52 కాయిన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్లోకి వద్దాం. దేర్ ఆర్ 8 ఈక్విడిస్టెంట్ పాయింట్స్ ఆన్ ఎ సర్కిల్. హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కెన్ బి డ్రాన్ యూజింగ్ పాయింట్స్ యాజ్ వర్టిసెస్ అండ్ టేకింగ్ డయామీటర్ యాజ్ వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్? సో ఇప్పుడు మనం దీన్ని డ్రా చేద్దాం. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకు ఖచ్చితంగా జామెట్రీ అయితే తెలిసి ఉండాలి. సో 8 ఈక్విడెంట్ డిస్టెన్స్ పాయింట్స్ అన్నాడు, రైట్? సో ఇక్కడ నేను దీని ఒక
డయామీటర్ అని తీసుకున్నాను అనుకో. అయితే హాఫ్ సర్కిల్‌లో ఎప్పుడైనా సరే ఏ యాంగిల్ తీసుకున్నా కూడా ఐ మీన్ ఎక్కడి నుంచైనా ఒక యాంగిల్ మేక్ చేస్తే కనుక ఇది 90 డిగ్రీస్ అవుతది. ఇదేమవుతది 90 డిగ్రీస్ అవుతది. ఇదేమవుతది 90 డిగ్రీస్ అవుతది. అలా హాఫ్ సర్కిల్ ఒక డయామీటర్ అనుకున్న తర్వాత ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా 90 డిగ్రీస్ అవుతా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు నాకు ఎన్నొస్తున్నాయో చూద్దాం. రైట్. సో, 1, 2, 3, 4, 5, 6 అంటే నేను సపోజ్ ఇది ఏ, ఇది బి అనుకుంటే గనుక ఏబీ అని ఒక డయామీటర్‌తోని నాకు ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తున్నాయంటే 6 వస్తున్నాయి. రైట్. ఇట్లా ఏబీ తీసుకోవచ్చు నేను. సపోజ్ ఇక్కడ పీక్యూ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా 2, ఇంకా 2. సో, టోటల్ నాకు ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి? ఉ ఇది ఏబీ ఒకటి అయితే 2, 3, 4 రైట్. సో, 4 కాంబినేషన్స్ ఉన్నాయి. ప్రతి కాంబినేషన్‌లో నాకు 6 వస్తాయి. సో, ద ఆన్సర్ ఈస్ 6 ఇంటూ 4 24. సో, ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్. ఇంకొక ఎలక్షన్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. 2 candidates X and Y contested an election. 80% of voters cast their vote and there was no invalid votes. There was no nota option. Right. X got 56% of the votes cast and won by 1440 votes. What is the total number of voters in the voters list? సో ఇక్కడ ఎక్స్ ఉన్నాడు, వై ఉన్నాడు. ఎక్స్ ఘాట్ 56% అని అంటే సో టోటల్ 100లో 56 వెళ్ళిపోతే నాకు ఇంకెంత ఉంది? 44 ఉంది. రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది నాకు? 12%. ఈ 12%ఏ కదా మనకు మెజారిటీ ఓట్స్ అయ్యేది. రైట్. ఈ 12% వాల్యూ ఎంత? 1440 అన్నాడు. 12 టైమ్స్ 140 కాబట్టి సో 1% వాల్యూ ఎంత అయింది నాకు? 120 అయింది. అంటే ఇప్పుడు 100% వాల్యూ ఎంత అవుతుంది? 120 పక్కన 2 సున్నాలు పెడితే 12,000. సో ఆప్షన్ బి ఉంటుంది రాంగ్ ఆన్సర్. ఎందుకనంటే ఇవేంటి వ్యాలిడ్ అయిన ఓట్లో నుంచి వెళ్ళి రైట్ కాస్ట్ అయిన ఓట్లో నుంచి వెళ్ళి నాకు ఈ వాల్యూ వచ్చిందనమాట 12,000 అనేది. బట్ నన్ను ఏమడుగుతున్నాడు? ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ అంటున్నాడు. ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్. సో అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్ 80% కాస్ట్ దేర్ ఓట్ అన్నాడు. సో ఓట్ వేసిన వాళ్ళు ఎంతమంది అంటే 80%. ఈ 80% వాల్యూ ఇచ్చాడు నాకు 12,000 అని. అండ్ నాకు కావాల్సింది ఏంటి? 100% ఎంత? టోటల్ ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళు. రైట్. సో 12,000 బై 100 ఇంటూ 80. అఫ్ కోర్స్ 24 టైమ్స్ 25 టైమ్స్ అని చేయొచ్చు. 5 1s 5. సారీ ఇక్కడ మనకు కావాల్సింది 100% కదా. రైట్. సో 80% 12,000 అయితే 1% ఎంత అవుతుంది? 12,000 బై 80 ఇంటూ నాకు 100 కావాలి. రైట్. సో 24 టైమ్స్ 25 టైమ్స్ 5 1s 5 3 టైమ్స్. సో 3,000 ఇంటూ 5 అంటే 15,000. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, when 70% of a number x is added to another number y, the sum becomes 165% of the value of y. When 60% of the number x is added to another number z, then the sum becomes 165% of the value of z. Which of the following is correct? సో ఇక్కడ ఏమంటున్నానంటే 70% ఆఫ్ ఎక్స్ అనే దాన్ని నేను వైకి యాడ్ చేయడం వల్ల వై యొక్క వాల్యూ 165% అవుతుంది. అంటే ఇనీషియల్గా 100 ఉంటే ఇంకో 65 యాడ్ అవుతుంది. సో ఈ ప్లస్ 5ని తీసేసి డైరెక్ట్గా నాకు సింపుల్గా ఈ వాల్యూ నాకు దేనికి ఈక్వల్ అవుతుంది? 65% ఆఫ్ వైకి ఈక్వల్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ ఏమంటున్నానంటే 70% ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ యాడ్ చేయడం వల్ల వై అనే వాల్యూ ఒక 65% ఇంక్రీజ్ అవుతుంది. 165% ఆఫ్ దిస్ అంటే 65% ఆఫ్ వై అనేది 70% ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఎక్స్ బై వై అని రాయాలనుకో 65 బై అంటే దీన్ని వైని ఇటు పంపించాను, ఎక్స్ని ఇటు పంపించాను. రైట్. వైని ఇటు పంపించాను, 70 ఇటు పంపించాను బై 70. సో 5 13 టైమ్స్ 5 14 టైమ్స్. సో ఎక్స్ ఈస్ టు వై వాల్యూ నాకు వచ్చింది 13:14 అని. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నాడు? 60% ఆఫ్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు అనదర్ నెంబర్ జెడ్, దెన్ ద సమ్ బికమ్స్ 165 అన్నాడు. అగైన్ 65% ఆఫ్ వాట్? జెడ్. రైట్. ఇప్పుడు నాకు ఎక్స్ బై జెడ్ తీసుకుంటే 65/60 వచ్చింది సేమ్. రైట్. సో పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి డైరెక్ట్గా, అందుకే రాయట్లేను. రైట్. సో 13 టైమ్స్ 5 12 టైమ్స్. సో ఇదేం చెప్తుంది నాకు? ఎక్స్ ఈస్ టు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 13:12. అఫ్ కోర్స్ ఇక్కడ ఎక్స్ 13 ఉంది, ఇక్కడ ఎక్స్ 13 ఉంది. కాబట్టి నేను డైరెక్ట్గా ఎక్స్ ఈస్ టు వై ఈస్ టు జెడ్ అని రాస్తున్నాను. ఎక్స్ వాల్యూ 13 డైరెక్ట్గా రాసేయచ్చు, ఎందుకంటే రెండు సేమ్ ఉంది కాబట్టి. వై వాల్యూ 14 ఉంది అండ్ జెడ్ వాల్యూ 12 వచ్చింది.
అండ్ ఇక్కడ నాకు కంపారిజన్ ఉంది. సో చిన్న నుంచి పెద్ద వరకు ఇచ్చాడుగా ఇక్కడ. సో దీంట్లో స్మాల్ నెంబర్ ఏముంది, జెడ్ ఉంది. జెడ్తో స్టార్ట్ అవ్వాలి, రైట్. జెడ్తో స్టార్ట్ అయింది, ఎక్స్ వై. సో జెడ్ ఎక్స్ వై, వైగా పెద్దది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, what is the smallest number greater than 1000 that when divided by any one of the numbers 6, 9, 12, 5, 18 leaves a remainder of 3? రైట్. సో ఈ క్వశ్చన్ కొరకు జనరల్గా మెనీ వేస్లో మనం సాల్వ్ చేయొచ్చు, కానీ సింపుల్ వేలో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకి 6, 9, 12, 15, 18. సో జనరల్గా 9 ఇక్కడ ఉంది, 18 ఇక్కడ ఉంది, రైట్. సో మనకు ఖచ్చితంగా రిమైండర్ అనేది 3 రావాలి. కాబట్టి దీంట్లోంచి నేను 3 తీసేయడం వల్ల నాకు 1060 వస్తుంది. ఇందులోంచి 3 తీసేయడం వల్ల 1070 అవుతుంది. ఇందులోంచి 3 తీసేయడం వల్ల నాకు 1080 అవుతుంది. ఇందులోంచి 3 తీసేయడం వల్ల 1180 అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు నన్ను అడిగేది ఏంటంటే, అంటే ఈ నెంబర్ 3 తీసేసిన తర్వాత, రిమైండర్ తీసేసిన తర్వాత నాకు ఈ నెంబర్లు కూడా నాకు ఈ అన్నిటితోని డివైడ్ అవ్వాలి, అవునా, రైట్. కాబట్టి ఇక్కడ సింపుల్, ఇక్కడ 9 ఉంది, నాకు డిజిటల్ సమ్ 9 రావాలి కదా, రైట్. 1 + 6 7, 1 + 7 8. ఇవేం డివైడ్ అవ్వవు. 1 1 8 ఇవి కూడా డివైడ్ అవ్వదు. ఓన్లీ 1080 ఒక్కటి డివైడ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు మనం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం మనం, రైట్. లెట్ పీ బి 2 డిజిట్ నెంబర్ అండ్ క్యూ బి అనదర్ ద నెంబర్ కన్సిస్టింగ్ సేమ్ డిజిట్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇఫ్ పీ ఇంటూ క్యూ ఈస్ 2430, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ, రైట్. సో ఇక్కడ నాకు పీ అనేది ఏబి అయితే క్యూ అనేది బిఏ రివర్స్లో ఉండదన్నమాట, రైట్. ఇలా చేసినప్పుడు నాకు 2430 రావాలి. అంటే ఇక్కడ మనం డిఫరెంట్ పాసిబిలిటీస్ చెక్ చేద్దాం, రైట్. ఇక్కడ నాకు లాస్ట్ 0 ఉండాలని అంటే దీంట్లో ఒక నెంబర్ 0 అని ఉండాలా, యూనిట్ డిజిట్, లేదంటే 5 అని ఉండాలి. అయితే 0 ఇక్కడ పెట్టాను అనుకో, మళ్ళీ ఇక్కడ ఈ 0తో అవుతుంది కాబట్టి అది సింగిల్ డిజిటే అవుతుంది. ఐ మీన్ అండ్ 2 డిజిట్ నెంబర్ కానే కాదు అది కదా. కాబట్టి ఖచ్చితంగా నాకు దీంట్లో ఏదో ఒక వాల్యూ 5 అవ్వాలి, రైట్. నేను ఇప్పుడు దీన్ని 5 అనుకుంటున్నాను. అంటే నాకున్న ఛాన్సెస్ ఏంటంటే 5 అండ్ ఈ బి వాల్యూ ఏమై ఉండాలి, నాకు ఇక్కడ 0 రావాలంటే సపోజ్ 5 × 1 చేస్తే 5 అవుతుంది, 5 × 3 చేస్తే 15 కాబట్టి యూనిట్ డిజిట్ 5 అవుతుంది. నాకు 0 రావాలి అంటే ఈవెన్ నెంబరే ఉండాలి. సో బి ప్లేస్లో నాకు ఈవెన్ నెంబర్ ఉండాలి. ఏం ఛాన్సెస్ ఉన్నాయి నాకు, 2 4 6 8. సో నా ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 25 45 65 85 ఈ నాలుగిట్లో ఏదో ఒక నెంబర్ అయి ఉండాలి, రైట్. సో ఇప్పుడు 25 దీన్ని రివర్స్ చేస్తే 52, ఈ రెండింటిని మల్టిప్లై చేసి చూద్దాం. నెక్స్ట్ 45 54 మల్టిప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 5 2s 10, రైట్. 5 2s 10, 5 2s 10 20, 20 + 1 21 అండ్ 10 + 2 12, 12 10 అవుతుంది. కాదు, సరిపోవట్లేదు. కాబట్టి నెక్స్ట్ చూద్దాం. 45 × 54 చేసి చూడండి, మీకు ఖచ్చితంగా 2430 వస్తుంది, రైట్. సో నా నెంబర్ ఏంటి ఇప్పుడు, పి అనే వాల్యూ 45, క్యూ అనే వాల్యూ 54. అయితే నన్ను అడిగింది 45 ఆప్షన్లో ఉంది కదా అని చెప్పి పెడితే రాంగ్ ఆన్సర్ అవుతుంది. నన్ను అడిగింది ఏంది, డిఫరెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ అన్నాడు. సో 45కి 54కి డిఫరెన్స్ ఎంత 9 ఈజ్ ద డిఫరెన్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఉంది, చాలా ఈజీ క్వశ్చన్, రైట్. ఇక్కడ ఏమంటున్నానంటే 20 10 10 15 30 75 ఇచ్చి ఎక్స్ అని ఇచ్చాడు, ఆ వాల్యూ అనుకోమంటున్నాడు, రైట్. ఇలా ఎప్పుడైనా సరే ఒకసారి డిక్రీజ్ అయిపోయి ఇంక్రీజ్ అయినప్పుడు అండ్ ఆఫ్ కోర్స్ ఇట్లా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, సో ఛాన్సెస్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్ దట్ మనకి ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి × 1 ఉన్నట్టు, రైట్. సో ఇక్కడ కరెక్ట్గా చెక్ చేస్తే దట్ ఈస్ 0.5, హాఫ్ చేసాం కదా, 20ని హాఫ్ చేస్తే 10 అవుతుంది, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1.5, రైట్. 10 × 1.5 పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 15. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు 0.5 ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. కాబట్టి ఇక్కడ నాకు ఏమవ్వాలి, × 2 కావాలి, 30 సరిపోయింది, రైట్. అంటే ఇక్కడ ఏమైంది 2.5, ఇక్కడ ఏమవుతుంది 3, రైట్. సో 75 × 3 150 + 75 అంటే 225. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకొక నెంబర్ సిరీస్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు ఇక్కడ. సో 2 12 36 80 150 ఎక్స్ అని అన్నాడు, రైట్. సో 2 12 36 80 150 ఎక్స్, రైట్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఉందని మనం అనుకోవాలి, రైట్. ఇక్కడ బాగా ఇంక్రీజ్ అయినప్పుడు మల్టిప్లై సంథింగ్ ఉందా అని చెక్ చేయొచ్చు. బట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1² + 1 క్యూబ్, 2² + 2 క్యూబ్, 3² + 3 క్యూబ్, రైట్. ఒకసారి చెక్ చేసి చూద్దాం. 2² అంటే 4 + 8 12 సరిపోతుంది. 2 క్యూబ్ అండ్ 3² 9 + 27 సరిపోయింది. కాబట్టి ఇక్కడ 4 5 6,
సో నాకు ఆన్సర్ ఏం కావాలి, 6² ప్లస్ 6³ అవ్వాలి. 36 ప్లస్ 216. సో రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది నాకు, 252. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Right. Coming to the next question. What is the number of numbers of the form 0.x5 where x and y are distinct non-zero digits? సో ఇక్కడ నాకు ఏమంటున్నానంటే 0 సంథింగ్ ఉండదు కదా, ఈ వాల్యూస్ ఏందనేది అడుగుతున్నాడు. ఇక్కడ నాకు నాన్ జీరో డిజిట్స్ అన్నాడు, అంటే నేను ఇక్కడ 01 02 అని పెట్టవద్దు, రైట్. అండ్ నెక్స్ట్ డిస్టింక్ట్ అన్నాడు, అంటే 0.11 0.22 ఇలా కూడా వాడద్దు. అంటే నాకు ఈ ఫస్ట్ పొజిషన్లో నాకు ఎన్ని పెట్టవచ్చు, 1 2 3 4 అప్ టు 9, అంటే 9 ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ సెకండ్ పొజిషన్కి వచ్చేసరికి ఒక నెంబర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది, ఆ నెంబర్ రిపీట్ కావద్దు, ఎందుకు, డిస్టింక్ట్ అన్నాడు కాబట్టి ఇంకెన్ని ఛాన్సెస్ ఉంటాయి, 8 ఛాన్సెస్ ఉంటాయి. సో 9 into 8 ఎంత, 72. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇంకో క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. 1 non-zero digit, 1 vowel, 1 consonant from English alphabet in capital are to be used in forming passwords such that each password has to start with a vowel. సో ఓవెల్తో స్టార్ట్ అవ్వాలి, రైట్. నెక్స్ట్ ఎండ్ విత్ ఎ కాన్సనెంట్ అండ్ సో మధ్యలో ఏముంది నాకు, ఇంకా non-zero digit అన్నట్టు, ఇక్కడ డిజిట్, రైట్. ఎస్పెషల్లీ non-zero digit అన్నాడు. సో ఇలాంటి కాంబినేషన్స్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాను నన్ను. క్లియర్, రైట్. సో ఇక్కడ ఓవెల్స్ ఎన్ని ఉంటాయి మనకి, 5. కాన్సనెంట్స్ ఎన్ని ఉంటాయి నాకు, 21. అండ్ non-zero digits ఎన్ని ఉంటాయి, రైట్. సో 9 కదా, 1 2 3 4 5 6 7 8 9, రైట్. సో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే నా ఆన్సర్, రైట్, ఆఫ్ కోర్స్ 945 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ 15 into 14 into 13 into ఇలా ఇచ్చారు నాకు. ఈ సిరీస్లో 3m into n, ఇది 3m అండి. అలా నాకు సరిగ్గా రావట్లేదు కాబట్టి అలా రాశాను, రైట్. సో వేర్ m and n ఆర్ పాజిటివ్ నెంబర్స్ అన్నాడు, రైట్. పాజిటివ్ నెంబర్స్ కావాలి. ఇక్కడ 3 సంథింగ్ రావాలి, రైట్. సో 3 ఉంటుంది మనకు, 6 ఉంటుంది, నెక్స్ట్ 9 ఉంటుంది, 12 ఉంటుంది, 15 ఉంటుంది, రైట్. సో ఇందులో ఒక 3 ఇందులో ఒక 3 ఇందులో ఒక 3 అట్లా వస్తుంది. సో టోటల్ 5 ఉన్నాయి కాబట్టి 5 అని అనుకుంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నాకు 3 into 3 2 3లు వస్తాయి, రైట్. కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది, 3/6 ఇంటూ పక్కన నాకు ఏ వాల్యూ వస్తే నాకు సంబంధం లేదు, ఎందుకు, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్, ఇక్కడ వాల్యూది వాల్యూ ఆఫ్ m అనమాట, రైట్. m వాల్యూ ఎంత నాకు, 3m కదా అక్కడ ఉంది నాకు, 3/6. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Coming to the next question. The sum of 3 consecutive integers is equal to their product. How many such possibilities are possible? సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్సిక్యూటివ్ అన్నాడు, ఇంటీజర్స్ అన్నాడు. ఇంటీజర్స్ అంటే ఏంటి, పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి, వరుస సంఖ్యలు. ఖచ్చితంగా అవి వరుసగానే ఉండాలి, అంటే వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉండాలి. ఇలాంటి కేసెస్లో వాటిని ప్రోడక్ట్ చేసినా సమ్ చేసినా ఈక్వల్ కావాలి. అంటే సపోజ్ నాకు ఎక్స్ అనేది ఒక నెంబర్ అయితే దాని తర్వాత నెంబర్ x+1 అయితే దాని తర్వాత నెంబర్ x+2 అని తీసుకోవచ్చు. బట్ మన క్యాలిక్యులేషన్ ఈజీ ఉండడం కోసం x-1 ఇంకోటి అనుకుంటున్నా. సో ఈ నెంబర్స్ని నేను మల్టిప్లై చేసినా కూడా యాడ్ చేసినా కూడా సేమ్ రావాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, x-1 ప్లస్ x ప్లస్ x+1, రైట్. ఇది అడిషన్, ఇది మల్టిప్లికేషన్. సో ఈ సిచ్యువేషన్లో మనం చూద్దాం, రైట్. x+1 into x-1 అది a+b into a-b ఫార్మాట్లో ఉంది కాబట్టి a² - b² అవుతుంది, అంటే x² - 1² అంటే 1 కదా, రైట్. సో ఇంటూ x, అంటే ఈ ఫార్మాట్లో రావడం కొరకే మనం సింప్లిఫై చేయడానికి ఇలా తీసుకున్నాం అనమాట, రైట్. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x-1 ఇక్కడ +1 ఉంది, రైట్, క్యాన్సిల్ అయిపోతుంది. x+x ఏమవుతుంది, 3x అవుతుంది, రైట్. సో ఇప్పుడు x² ఇంటూ x³ అవుతుంది మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు 3x. సో దీన్ని మనం ఆ 3x నాడు పంపిస్తే కనుక x³ మైనస్ 3x మైనస్ మైనస్ x ఆల్రెడీ ఉంది, -3x అంటే ఏమవుతుంది, -4x ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే దీని అర్థం ఏంటి, నుంచి x కామన్ తీస్తే x² - 4 = 0. సో x² - 4 అంటే నేను దీన్ని x+2 ఇంటూ x-2 అని రాయొచ్చు కదా, రైట్. సో ఇప్పుడు నాకు ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది, x ఇంటూ x+2 ఇంటూ x-2 అనే వాల్యూ 0 అవ్వాలి, అంటే x వాల్యూ అయినా 0 కావాలి, రైట్. అదర్వైజ్ x+2 వాల్యూ అయినా 0 కావాలి, లేదా x-2 అనే వాల్యూ అయినా 0 కావాలి. సో x+2 అనేది 0 అయినప్పుడు నాకు x వాల్యూ ఏమవుతుంది, -2 అవుతుంది. అండ్ ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది,
ప్లస్ 2 అవుతుంది. క్లియర్? రైట్. సో టోటల్ హౌ మెనీ ఛాన్సెస్ ఆర్ దేర్? x ఈక్వల్ 0 కావచ్చు, -2 కావచ్చు, +2 కావచ్చు. టోటల్ 3 ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే మీకు ఈ విషయం అర్థమైందో లేదో. రైట్. ఇక్కడ 0 పెట్టాను అనుకో ఏమవుతుంది? ఇది 0, ఇది -1, ఇది +1 అవుతుంది. రైట్. ఈ మూడింటిని మల్టిప్లై చేసామనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కోర్స్ ఇక్కడ ఇంటూ 0 ఉంది కాబట్టి 0 అయిపోతుంది. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. అలా కాకుండా -2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ x ప్లేస్లో -2 అండ్ x -1 అంటే -2 -1 అంటే ఏమవుతుంది? -3. ఇక్కడ -2 +1 అంటే ఏమవుతుంది? -1. రైట్. ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 2 6 అంటే -6 వచ్చింది. ఈ మూడింటిని యాడ్ చేయండి, -6 సరిపోయింది కదా. నెక్స్ట్ +2 ఉంది. +2 వాల్యూ కూడా అంతే. ఇక్కడ ఒక వాల్యూ 2 అయితే ఇంకో వాల్యూ దీని ముందు ఉన్నది ఏమవుతుంది? 1, ఇది 3. ఈ మూడింటిని యాడ్ చేస్తే నాకు ఏమైంది? 6 అయింది. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఏమైంది? 6 అయింది. ఇది నన్ను అడుగుతున్న క్వశ్చన్ అనమాట. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ సి, ఓన్లీ 3 possibilities are there. Coming to the next question, how many 3-digit natural numbers without repetition of digits are there such that each digit is odd and the number is divisible by 5? రైట్. సో ఇప్పుడు 3-digit నెంబర్ నాకు కావాలి, అది ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 5 అన్నాడు. సో 5తో డివిజబుల్ అవ్వాలి అండ్ ఈచ్ డిజిట్ ఈజ్ ఆడ్ అన్నాడు. సో ఆడ్ డిజిటే కావాలి కాబట్టి నేను ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 5 మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇవి రెండు కూడా నాకు ఆడ్ నెంబర్స్తోనే నేను ఫిల్ చేయాలన్నమాట. సో వాట్ ఆర్ ద ఆడ్ నెంబర్స్? 1, 3, 5, 7, 9. కానీ ఇక్కడ ఆల్రెడీ 5 రిపీట్ అయిపోయింది, ఎందుకంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నాడు. 5 ఆల్రెడీ వచ్చింది కాబట్టి తీసుకోవడానికి లేదు. 1, 3, 7, 9. సో ఈ 4 నెంబర్స్ని నేను ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు. రైట్. ఈ 4 నెంబర్స్ని 2 పొజిషన్స్లో ఎలా ఫిక్స్ చేయొచ్చు? ఫస్ట్ పొజిషన్లో నాకు 4 ఛాన్సెస్ ఉన్నాయి. ఒక నెంబర్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా 3 ఛాన్సెస్ నాకు సెకండ్ పొజిషన్కి ఉన్నాయి. ఇన్ 5 మనం ఫిక్స్ చేసాం కాబట్టి ఇంకా మనకు ఆప్షన్స్ ఏం లేవు. సో 4 3 టైమ్స్ ఎంత? 12. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Coming to the next question, the letters A, B, C, D and E are arranged in such a way that there are exactly 2 letters between A and E. How many such arrangements are possible అన్నాడు. సో ABCDEని అరేంజ్ చేయాలి మనం. సో 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్. సో ఈ ఏకి ఈకి మధ్య ఖచ్చితంగా నాకు 2 పొజిషన్స్ ఉండాలి. అంటే నేను ఏని ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఏని ఇక్కడ స్టార్ట్ చేస్తే 2 పొజిషన్స్ వదిలేస్తే నాకు ఇక్కడ ఈ వస్తుంది. క్లియర్? రైట్. ఇదొక ఛాన్స్. నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ తీసుకుంటే కనుక 1 2 3 4 5. రైట్. సో ఇంకో పొజిషన్లో కూడా నేను ఏని ఇక్కడ స్టార్ట్ చేస్తే నాకు ఈ అనేది ఇక్కడ వస్తుంది. అయితే ఇదొక పొజిషను, ఇదొక పొజిషన్, 2 పొజిషన్స్ అయిపోయినాయి. కానీ ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఈ పెట్టవచ్చు, ఈ ప్లేస్లో ఏ పెట్టవచ్చు, ఇక్కడ కూడా ఈ ప్లేస్లో ఈ పెట్టవచ్చు, ఈ ప్లేస్లో ఏ పెట్టవచ్చు కదా. రైట్. సో టోటల్ 4 ఛాన్సెస్ ఉన్నాయి. దేనికి? 2 పొజిషన్స్కి అవుట్ ఆఫ్ 5 పొజిషన్స్. 5 పొజిషన్లో నాకు 2 పొజిషన్స్కి ఫిక్స్ అయిపోయినాయి 4 అని. ఇంకా 3 పొజిషన్స్ ఉన్నాయి, అక్కడ 3 లెటర్స్ అని ఉన్నాయి కదా. రైట్. 3 ఫ్యాక్టోరియల్. సో 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2. రైట్. లేదు మీకు 3 ఫ్యాక్టోరియల్ అంటే డౌట్ వస్తే కనుక 3 పొజిషన్స్ ఉన్నాయి నాకు, 3 లెటర్స్ ఉన్నాయి నా దగ్గర. సో BCD అనేది. రైట్. ఇక్కడ B పెట్టవచ్చు, C పెట్టవచ్చు, D పెట్టవచ్చు. ఇలా ఆల్రెడీ ఒక నెంబర్ ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ C పెట్టవచ్చు, D పెట్టవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక నెంబర్ ఫిక్స్ చేస్తే కనుక ఇక్కడ ఒక D పెట్టవచ్చు. అంటే ఇక్కడ 3 2 1. రైట్. టోటల్ 6 కదా. అట్లా మీరు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడికి మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ 3 ఛాన్సెస్, ఇక్కడ 2 ఛాన్సెస్. డైరెక్ట్ ఇంటూ పెట్టుకుంటే 3 ఇంటూ 2. సో 4 ఇంటూ 3 ఇంటూ 2. సో ద ఆన్సర్ ఈస్ 24. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. హౌ మెనీ సెకండ్స్ ఇన్ టోటల్ ఆర్ దేర్ ఇన్ ఎక్స్ వీక్స్, ఎక్స్ డేస్, ఎక్స్ అవర్స్, ఎక్స్ మినిట్స్ అండ్ ఎక్స్ సెకండ్స్? రైట్. ఇక్కడ మనము రివర్స్లో వద్దాం, లేకుంటే ఒక డైరెక్ట్ రాద్దాం. ఫస్ట్ అయితే ఎక్స్ వీక్స్ అన్నాడు, ఎక్స్ డేస్ అన్నాడు, రైట్, ఎక్స్ అవర్స్ అన్నాడు, రైట్, ఎక్స్ మినిట్స్ అన్నాడు అండ్ ఎక్స్ సెకండ్స్ అన్నాడు. రైట్. సో ఫర్గెట్ అబౌట్ ఎక్స్ వాల్యూ 1 అనుకోండి. అంటే 1 వీక్, 1 డే, 1 అవర్, 1 మినిట్, 1 సెకండ్. సో 1 సెకండ్ అంటే 1 ఉంటుంది నాకు. ఎందుకు? నాకు కావాల్సింది హౌ మెనీ సెకండ్స్ అన్నాడు. రైట్. నెక్స్ట్ 1 మినిట్ అంటే నాకు 60 సెకండ్స్ వస్తాయి. అండ్ 1 అవర్ అని అంటే నాకు 60 మినిట్స్ వస్తాయి. 1 మినిట్లో మళ్ళీ 60 సెకండ్స్ ఉంటాయి. అంటే 60 ఇంటూ 60. అండ్ 1 డేలో 24 అవర్స్ కాబట్టి 24 ఇంటూ 60 ఇంటూ 60. అండ్ ఎక్స్ వీక్స్ అంటే 1 వీక్ అన్నాడు ఇక్కడ. ఎక్స్ వీక్స్ అంటే 1 వీక్ అనుకున్నాం మనం. 1 వీక్ అంటే 7 డేస్. 7 ఇంటూ 24 అవర్స్.
అండ్ 60 minutes 60 seconds, రైట్. సో వీటన్నిటిని మల్టిప్లై రాస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అయితే సింపుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనము ఇలాంటి క్వశ్చన్స్ను అబ్జర్వ్ చేసి సాల్వ్ చేయాలి. ఎందుకంటే యూపీఎస్సీ మన క్యాలిక్యులేషన్గా చెక్ చేసేది మన అనలిటికల్ ఎబిలిటీని, రైట్. దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. ఇక్కడ 1 second ఎక్స్ట్రా ఉంది మనకి, మిగతా ఇక్కడ కూడా నాకు 1 కనబడట్లేదు. అంటే ఒకటి తీసేస్తే నాకు రౌండ్ ఫిగర్ నెంబర్ రావాలి, రైట్. సో ఇక్కడ నాకు అసలు 1 తీసేయడానికి ఆప్షన్ నాకు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఇక్కడ 1 తీసేస్తే నాకు ఏమవుతుంది, 11,580 అవుతుంది. అఫ్ కోర్స్ ఎక్స్ వాల్యూ మనం 1 అనుకున్నాం కదా, సో ఫర్గెట్ అబౌట్ ఎక్స్. అండ్ ఇక్కడ కూడా 1 తీసేస్తే నాకు ఏమవుతుంది, 94,860 అవుతుంది, రైట్. సో ఇక్కడ నాకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ 1 తీసేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఖచ్చితంగా రౌండ్ ఫిగర్ అయి ఉండాలి. అంటే లాస్ట్కు 0 0 0 0, రైట్. సో అండ్ అది 6 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి, రైట్. అన్నిట్లలో 60 ఉంది కాబట్టి కదా, రైట్. సో ఇక్కడ దీన్ని మనము అబ్జర్వ్ చేస్తే కనుక మనకి అఫ్కోర్స్ అంటే ఇక్కడ ఉన్న పెద్ద నెంబర్లలో ఇప్పుడు 11,580 అనేది అవుతుందా, అవనే అవ్వదు. ఇక్కడనే నాకు ఆల్రెడీ ఒక్కసారి ఇది చెక్ చేయండి, మనం 60 × 60 3,600 అవుతుంది. ఇంటూ 24 చేస్తే నెంబర్ చాలా దూరం వెళ్ళిపోతుంది. కానీ ఖచ్చితంగా ఈ నెంబర్ పెద్దదయ్యే ఉండాలి. సో నాకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో అంటే మనకి ఈ క్వశ్చన్ ఇచ్చిన ఇంటెన్షన్ ఇవన్నీ మల్టిప్లై చేసి రాసి వాటన్నిటిని యాడ్ చేయడం కాదు. యూ నీడ్ టు అబ్జర్వ్ అండ్ give the answer directly. Coming to the next question, two friends X and Y start running and they run together for 50 minutes in the same direction, 50 meters in the same direction and reach a point, right. And X turns right and runs 60 meters while Y turns left and runs 40 meters. Then X left. సో ఇప్పుడు ఒకసారి మనం దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్లో ఫస్ట్ 50 meters వెళ్ళిపోయిందంట ఇద్దరు, రైట్. ఎక్స్ వై 50 meters వెళ్ళిపోయిండ్రు. దాని తర్వాత ఏం చేస్తున్నారంట, ఎక్స్ టర్న్ రైట్, ఎక్స్ రైట్ వైపు వెళ్ళిపోయిండు, రైట్ వైపు వెళ్ళిపోయి 60 meters వెళ్ళిపోయిండు. అండ్ వై ఏమో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయిండంట, ఒక 40 meters వెళ్ళిపోయిండు. అండ్ నెక్స్ట్ దెన్ ఎక్స్ టర్న్స్ లెఫ్ట్, ఇగో ఇటువైపు ఉన్నాడు మనకి ఎక్స్, ఇటు వై ఉన్నాడు, రైట్. సో ఈ ఎక్స్ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఒక 50 meters పోయిండంట, 50 meters పోయిండు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆగిండంట, రైట్. అండ్ వై అనేవాడు రైట్ టర్న్, అంటే వాడు ఇటువైపు ఉన్నాడు కదా, ఇప్పుడు ఇటువైపులో రైట్ అంటే మళ్ళీ వీడు కూడా పైకి వెళ్తున్నాడు, రైట్. వీడు ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు, వీడు కూడా 50 వెళ్ళాడు, అంటే వీనికి ప్యారలల్గానే ఉన్నాడు కదా, రైట్. ఇలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నా డిస్టెన్స్ ఎంత అనేది నా క్వశ్చన్. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇక్కడికి 40, ఇక్కడి నుంచి ఇక్కడికి 60, టోటల్ 100. కాబట్టి ఇక్కడ 100 ఉంటే ఇక్కడ కూడా 100 ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఒక సింపుల్ అనలిటికల్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో నుంచి. సో 24 men and 12 women can do a piece of work in 30 days. In how many days 12 men and 24 women do the same piece of work? ఇలాంటి క్వశ్చన్స్ మీరు జనరల్గా చూస్తూ ఉంటారు. కానీ ఇట్లా ఇచ్చినప్పుడు నాకు ఏం కావాలి అని అంటే 2 స్టేట్మెంట్లు ఇచ్చేసి 3వ స్టేట్మెంట్ అడిగినప్పుడు వీ కెన్ సాల్వ్ ద క్వశ్చన్. ఇక్కడ మనకి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు, 24 men ప్లస్ 12 women వీళ్ళు 30 daysలో చేస్తారు అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, 12 men ప్లస్ 24 women ఎన్ని డేస్లో చేస్తా అంటున్నారు. సో ఇలా ఇప్పుడు సపోజ్ దీంట్లో హాఫ్ చేసినాను అనుకో, డైరెక్ట్గా 12 men అవుతుంది. దీంట్లో కూడా హాఫ్ చేసినప్పుడు 6 women. వీళ్ళు ఎన్ని డేస్లో చేస్తారంటే వీ కెన్ సే దట్ 13 డబుల్ చేస్తే 60 అవుతుంది కాబట్టి అట్లా ఆన్సర్ చెప్పొచ్చు. లేదు దీనికి డబల్ చేసినది అంటే రెండింటికి సేమ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుంటే కనుక మనం డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ అట్లా ఏం లేదు కాబట్టి ఇలా సాల్వ్ చేయడానికి రాదు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, అండ్ ఇక్కడ మెన్ 24 ఉన్నాడు, ఇక్కడ తగ్గిన్లు, ఉమెన్ మాత్రమే పెరిగిన్లు, రైట్. సో మెన్ బాగా వర్క్ చేస్తారు, ఉమెన్ అంటే తక్కువ వర్క్ చేస్తారు అని అనుకుంటే కనుక మహిళా సంఘాలు వచ్చి లొల్లి పెడతారు, రైట్. సో ఇట్ ఈస్ నాట్ గివెన్, క్లియర్. సో ఇప్పుడు మనము ఇక్కడ కాబట్టి మోర్ దెన్ 30 days అని చెప్పడానికి లేదు. సో ద ఆన్సర్ ఈస్ డాటా ఇన్అడక్వేట్ డ్యూ టు ద టు డ్రా ఎనీ కన్క్లూషన్. సో ఆప్షన్ ఇక్కడ 2 అండి, రైట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ని చూద్దాం ఇక్కడ. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 91 × 92 × 93 × 94 × 95 × 97 × up to 99 అన్నాడు ఇక్కడ, ఈజ్ డివైడెడ్ బై 1261. సో ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే 1261 అనేది మనకు డివైడ్ అవుతుంది. అది ఎంతనన్నా
చెక్ చేస్తే మనకు 13తో డివైడ్ అవుతుంది. 1397 టైమ్స్ కట్ అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు నేను దీన్ని డివైడ్ చేస్తున్నా 13 ఇంటూ 97తో, రైట్. 1261 కాకుండా, రైట్. సో ఇక్కడ 97కి 97 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. సో 13 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ నెంబర్తో ఈ 1261తో ఈ ప్రోడక్ట్ అనేది నాకు డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోయినప్పుడు నాకు ఏమవుతుంది, రిమైండర్ 0 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కోర్స్ ఇలా 0 అవ్వకుండా వచ్చే సిచ్యువేషన్స్ ఉంటే అవి వేరే ఇయర్స్ క్వశ్చన్స్లో ఉన్నాయి, పీవైక్యూస్లో. నేను ఖచ్చితంగా ఈ సిరీస్లో చేస్తుంటాను కాబట్టి మిగతా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ కంప్లీట్లీ. Coming to the next question, there are two containers X and Y. X contains 100 ml of milk and Y contains 100 ml of water. 20 ml of milk from X is transferred to Y. After mixing well, 20 ml of mixture of Y is transferred back to X. If M denotes the proportion of milk in X and N denotes the proportion of water in Y, which one of the following is correct అన్నాడు. సో ఇప్పుడు నా దగ్గర ఎక్స్ ఉంది, వై ఉంది, 2 కంటైనర్లు ఉన్నాయి, రైట్. ఇది ఎక్స్, ఇది వై. దీంట్లో నాకు 100 ml వాటర్ ఉంది. నేను ఎంఎల్ అనే వర్డ్ యూజ్ చేయట్లేను, వాటర్ మిల్క్ ఉంది. సో మిల్క్ ఎం ఉంది ఇక్కడ, రైట్. ఇక్కడ 100 ml వాటర్ ఉంది. ఎంఎల్ వాడకుండా నేను ఓన్లీ మిల్క్ అంటే ఎమ్, వాటర్ అంటే డబ్ల్యూ అని రాస్తున్నాను, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దీంట్లో నుంచి వెళ్ళి ఒక 20 ml వాటర్ని మిల్క్ని తీసుకొచ్చి ఇలా కలిపేస్తే నాకు దీంట్లో 20 లీటర్స్ మిల్క్ వచ్చేసింది, రైట్. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మిక్స్ చేస్తున్నాడు. మిక్స్ చేసినప్పుడు వీటి రేషియో ఏమవుతుంది, వాటర్ ఇస్ టు మిల్క్ రేషియో ఇది 100:20, 21 టైమ్స్ 25 టైమ్స్, రైట్. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత నాకు 5:1 రేషియో ఉంది. దీంట్లో నుంచి నేను మళ్ళీ 20 లీటర్స్ ఆఫ్ 20 ml మిక్చర్ తీసుకొని దీంట్లో కలపాలన్నమాట, ఎక్స్లో, రైట్. ఇక్కడ 20 ml వాటర్ మిక్చర్ తీసుకున్నప్పుడు 20 ml వాటర్ వస్తుందా, 20 ml మిల్క్ వస్తుందా, రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి, రైట్. ఏ రేషియోలో వస్తుంది, 5:1 రేషియోలో వస్తుంది, రైట్. సో 6 parts 20 అయితే కనుక 1 part ఎంత అవుతుంది, రైట్. సో 20/6. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అవుతుంది నాకు. కోర్స్ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇందులో ఉన్న మిల్క్ పొజిషన్ కావాలి. అంటే ఇందులోకి వెళ్ళిన 20 ml మిల్క్లో నాకు ఎంత వాటర్ బయటకు వస్తుంది అని అంటే కనుక 20/6. సో దట్ ఈస్ నథింగ్ బట్ 3 point something వస్తుంది అన్నా కదా, 3×18. సో 3.33 వస్తుంది. అంటే ఇప్పుడు నాకు దీంట్లో ఎంత ఉంది, మిల్క్ 80 ఉంది, నెక్స్ట్ ఇంకొక 3.3 వస్తుంది, క్లియర్, రైట్. అండ్ దీంట్లో వచ్చి వాటర్ ఎంత వెళ్ళిపోయింది నాకు, 100లో నుంచి వెళ్ళి ఇక్కడ నాకు 20లో 3.33 పోతే ఇంకెంత పోతుంది, 16.66 వెళ్ళిపోతుంది, క్లియర్. సో ఇందులో నుంచి నేను 16.66 తీసేస్తే కనుక వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, రైట్. సో 0.33 వస్తుంది. సో 83 వస్తుంది. అంటే అర్థం ఏంటి, దీంట్లో కూడా నాకు సేమ్ ఉంటుంది. ఏంటి, ఇందులో మిల్క్ ఎంత ఉందో ఇందులో వాటర్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి దిస్ వాల్యూ ఇస్ ఎమ్, దిస్ వాల్యూ ఇస్ ఎన్, రెండు సేమ్ అవుతున్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్. ఇంకొక యావరేజ్ క్వశ్చన్ ఇచ్చాడు, చాలా సింపుల్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఈజ్ 40 kg. సో ఫస్ట్ ఏంటంటే మనము ఒక యావరేజ్కి ఫార్ములా ఏంటి, రైట్. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో A+B+C/3 ఉన్నాయి కాబట్టి 3 వేసాను, ఈజ్ ఈక్వల్స్ టు 40. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, A+B+C వాల్యూ రాయొచ్చు కదా, రైట్. ఆ వాల్యూ ఏమవుతుంది, 40 × 3 దట్ ఈస్ 120. అండ్ సెకండ్ కేసు ఏంటి, ద వెయిట్ ఆఫ్ యావరేజ్ వెయిట్ ఆఫ్ BDE, B+D+E. దీన్ని కూడా నా యావరేజ్ చేస్తే నాకు ఎంత రావాలి, 42 రావాలి, రైట్. కాబట్టి ఇప్పుడు B+D+E ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 3 × 42 దట్ ఈస్ 126. అండ్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ, ద వెయిట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ బి అన్నాడు, రైట్. సో ఇక్కడ నేను ఈ బి ప్లేస్లో డైరెక్ట్ నేను ఎఫ్ని రీప్లేస్ చేయొచ్చు కదా, రైట్. అండ్ నేను అనుకోవాల్సింది యావరేజ్ వెయిట్ ఆఫ్ ABCDEF, 6 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ కావాలి నాకు, రైట్. సో ఇక్కడ నాకు ABCDEF అన్ని కవర్ అయిపోయినాయి కదా, ఇక్కడ A+D B+ అప్ టు F, రైట్. ఎన్ని ఉన్నాయి, టోటల్ 6 ఉన్నాయి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ 246. అంటే ఇది by6 అయితే నాకేమవుతుంది, యావరేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ by6 వేసేద్దాం, రైట్. 6 4 times 6 1 time 41. సో 41 kg అనేది నాకు
రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, a pie chart gives the expenditure on 5 different items A, B, C, D, E in a household. B, C, D, E corresponded to 90 degrees, 50 degrees, 45 degrees, 75 degrees. So 90, 50, 45, 75. Right. So ఇదొక 140, ఇదొక 120. టోటల్ ఎంత అయిపోయింది? 260 అయిపోయింది. జనరల్గా మనం ఒక పై చార్ట్లో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎ సర్కిల్? 360 డిగ్రీస్ కదా కంప్లీట్. సో 360లో నాకు ఆల్రెడీ 260 కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకెంత ఉంది? 100 ఉంది. ఈ 100 అనేది ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. ఏది ఎందుకు? ఏ అనేది కదా నాకు మొత్తం టోటల్ కలిపి నాకు 360 ఉంది. బీసీడిఈ కలిపి 260 అయిపోయింది. అంటే నాకు ఏ ఒక్కటి ఎంత ఉన్నట్టు? 100 ఉన్నట్టు. ఈ 100 అనేది నాకు ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. సో 100 దేంట్లో? 360లో తీసుకోవాలి మనం. 100/360 ఇంటూ 100%. సో 0 0 గెట్ క్యాన్సల్. 4 9 టైమ్స్ 4 25 టైమ్స్. సో 25 ఇంటూ 10 అంటే 250/9% అవ్వాలి. సో ఎక్కడుంది ఇది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, ఒక క్యాలెండర్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. రైట్, విచ్ డేట్ ఆఫ్ జూన్ 2099 అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సండే అన్నాడు. రైట్, సో సండే జూన్ 2099లో సండే వచ్చే డే ఏదనేది ఇక్కడ కింద అడుగుతున్నాను అనమాట. రైట్, సో ఇక్కడ మనము క్యాలెండర్ కోడ్స్ మనకు తెలిసి ఉండాలి. యాక్చువల్లీ ఇది 2000 కాబట్టి దీని కోడ్ మనకు 0. రైట్, తర్వాత నాకు 99 ఇయర్స్ ఉన్నాయి. రైట్, ఈ 99 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని అని అంటే లీప్ ఇయర్స్ కొరకు బై 4 చేస్తాం. బై 4 చేస్తే నాకు ఎంత అవుతుంది? 24 టైమ్స్. రైట్, 96 అవుతుంది. రైట్, నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 75 ఉన్నాయి. రైట్, సో ఈడ నాకు 1 డేనే నాకు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి నార్మల్ ఇయర్లో. అంటే సపోజ్ ఇప్పుడు 2025లో మనం ఉన్నాం, ఇది మండేతో స్టార్ట్ అయింది. 2026 ఏమవుతుంది? ట్యూస్డేతో స్టార్ట్ అవుతుంది, అలా అనమాట. రైట్, బట్ లీప్ ఇయర్ వచ్చేసరికి అంటే సపోజ్ 2027 ఉంది, 2027 నాకు వెనస్డే అవుతుంది, 28కి వచ్చేసరికి థర్స్డే అవుతుంది. బట్ 29కి వచ్చేసరికి ఏమవుతానంటే 28 అనేది నాకు లీప్ ఇయర్ అవుతుంది. కాబట్టి థర్స్డే తర్వాత ఫ్రైడే రావాలి, ఫ్రైడే రాకుండా నాకు సాటర్డే వస్తుంది అనమాట. అలా 2 డేస్ ఇంక్రీజ్ అవుతుంది అలా. సో దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. క్లియర్? రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఇది కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలి? మల్టిప్లై బై 2 అంటే ఎంత? 48 అనమాట. 48ని నేను 7తో డివైడ్ చేస్తే 7 6ల 42, 42 పోతే ఇంకొక 6 ఉంది ప్లస్. అండ్ ఇక్కడ 75 మనం 1తోనే మల్టిప్లై చేయాలి కాబట్టి 75. 75ని నేను 7తో డివైడ్ చేస్తే 10 టైమ్స్ 70 పోతే ఇంకొక 5 ప్లస్. నెక్స్ట్ ఇక్కడ నాకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. రైట్, జూన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్, ఇక జనవరిలో 31 డేస్ ఉంటాయి. రైట్, ఈ 31 డేస్ను బై 7 చేస్తే నాకు వాట్ ఈస్ ద రిమైండర్? 4 వస్తుంది. 28 ఇంకొక 3 వస్తుంది. రైట్, ఫిబ్రవరికి వచ్చేసరికి ఇది నాన్ లీప్ ఇయరే కదా 99 అనేది. రైట్, సో కాబట్టి నాన్ లీప్ ఇయరే కాబట్టి బై 4 చేస్తే నాకు 0 వస్తుంది. రైట్, 28/7 చేస్తే నాకు రిమైండర్ 0 అవుతుంది. రైట్, ఇక్కడ ఇది కూడా 31 డేస్ కాబట్టి 3 అవుతుంది. ఇది 30 డేస్ కాబట్టి 2 అవుతుంది. ఇది కూడా 31 డేస్ కాబట్టి నాకు 3 అవుతుంది. సో వాట్ ఈస్ ద రిమైండర్స్ హియర్? 3 + 3 + 3 9 + 2 11. సో 11/7 చేస్తే మీరు మొత్తం యాడ్ చేసిన తర్వాత 7తో డివైడ్ చేయొచ్చు, ఎప్పటికప్పుడు 7తో డివైడ్ చేయొచ్చు. నేనైతే ఎప్పటికప్పుడు 7తో డివైడ్ చేస్తాను, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది. సో 11/7 చేస్తే ఎంత? 4. రైట్, సో ఇప్పుడు 6 + 5 + 4 అంటే ఎంత? 15. సో 15/7 చేస్తే నాకు ఏమైంది? 1 వచ్చింది రిమైండర్. రైట్, సో 1 అంటే అర్థం ఏంటి? ఇక్కడ నాకు 0 అనేది సండే, 1 అనేది మండే. సో మండే ఏం మండే అన్నాడు అర్థం నాకు ఇక్కడ అంటే ఇప్పుడు మే 31 అయిపోయింది, జూన్ ఫస్ట్ ఏదైతుందో అది మండే అని చెప్తున్నాడు. నన్ను అడిగింది ఏంది? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సండే అన్నాడు. ఇది మండే అయితే కనుక రైట్, నెక్స్ట్ నాకు సండే రావడానికి ఎన్ని డేస్ కావాలి? 7 డేస్ కావాలి కదా. రైట్, సో 7 ఆప్షన్స్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 7th జూన్ అనేది నాకు సండే అవుతుంది. Coming to the next question, if the order of letters in English alphabet is reversed and each letter represents the letter whose position it occupies, which one of the following represents Lucknow అన్నాడు. రైట్, ఇక్కడ నేను ఏమడుతున్నా అంటే ఇంత పెద్ద స్టోరీ ఇచ్చిండు. సింపుల్ ఏంటంటే రైట్, ABCDలు ఉన్నాయి కదా జెడ్ వరకు, దీనిలో రివర్స్లో రాశాడంట. అంటే జెడ్
వైఈఎక్స్ ఇట్లా రాసుకుంటే ఇక్కడ ఏ వస్తుంది కదా. రైట్, ఇట్లా రాశాడు అంటే అర్థం ఏంటి, ఆపోజిట్ లెటర్స్తో ఫిల్ చేశాడు అనమాట. ఇట్లా ఫిల్ చేస్తే నాకు లక్నోని ఏ విధంగా రాస్తామని అంటున్నాడు. సింపుల్ థింగ్, నీకు లక్నో అనేది నాకు ఆపోజిట్ వర్డ్స్ వేస్తే సరిపోతుంది. LUCKNOW. రైట్, మీకు ఆ కోడ్స్ ఈజీగా గుర్తుంటిచ్చు. ఓకే, అఫ్ కోర్స్ ఎల్కి ఆపోజిట్లో ఓ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. LOVE, ఎల్కి ఓ ఉంటుంది, వికి ఈ ఉంటుంది, ఈకి వి ఉంటుంది, ఓకి ఎల్ ఉంటుంది. అండ్ యూ ఫర్ యూ ఎఫ్, రైట్, సిఎక్స్ ఇట్లా మనం తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇట్లా మనం ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆప్షన్స్ చూడాలి. OFXతో స్టార్ట్ అయింది ఒకటే ఉంది నాకు, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, on one side of a 1.01 kilometer long road, 101 plants are planted at equal distance each other. Right? What is the total from distance between 5 consecutive plants అన్నాడు. రైట్, సో ఇక్కడ నాకు ఫస్ట్ ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కిలోమీటర్స్ అన్నాడు. 1.01 కిలోమీటర్స్ అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్. సో 1000 మీటర్స్ అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇంటూ 1000 చేయాలి మీటర్స్లోకి రావాలని అంటే. రైట్, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, అంటే ఇంకొక జీరో ఎక్స్ట్రా వస్తుంది. అంటే 1010 మీటర్స్ ఉన్నాయి అనమాట. బట్ నాకు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ, 101 ప్లాంట్స్ ఉన్నాయి. అంటే ఒక ప్లాంట్కి మధ్య డిస్టెన్స్ ఎంత, నాకు 10 టైమ్స్ పోతుంది కాబట్టి 10 మీటర్స్ అనమాట. బట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, 5 కాన్సిక్యూటివ్ ప్లాంట్స్ అన్నాడు కదా. రైట్, 5 కాన్సిక్యూటివ్ ప్లాంట్స్, బట్ మధ్య డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. రైట్, సో ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఉంటుంది, 10 ఉంటుంది, 10 ఉంటుంది, 10 ఉంటుంది. సో 5 ఉన్నాయి కదా, బట్టి 5 10 టైమ్స్ 50 అని తీసుకుంటే ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్ అవుతుంది. రైట్, నాకు 5 పొజిషన్స్ అని 5 కాన్సిక్యూటివ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ నాకు ఎన్ని ఉంటాయి అంటే 4 గ్యాప్స్ ఉంటాయి కాబట్టి 4 × 10 40. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ABC are places such that these are 3 different roads from A to B. Okay, there are 3 different roads from A to B. సో ఇక్కడ నాకు A, ఇక్కడ B, ఇక్కడ C ఉంది అనుకుందాం. రైట్, సో ఇక్కడికి నాకు ఎన్ని ఉన్నాయట, 3 డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి, 1 2 3. క్లియర్. అండ్ నెక్స్ట్ బి నుంచి 4 డిస్టెన్స్ రోడ్స్ ఆర్ దేర్ ఫ్రమ్ B to C. సో B నుంచి Cకి నాకు 4 ఉన్నాయట, 1 2 3 4. రైట్, నెక్స్ట్ 3 డిఫరెంట్ రోడ్స్ ఫ్రమ్ A to C. A నుంచి Cకి 1 2 3 ఉన్నాయి. రైట్, సో ఇప్పుడు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ వన్ ట్రావెల్ ఫ్రమ్ A to C అన్నాడు. రైట్, సో ఇప్పుడు ఏ అనేవాడు B దగ్గరికి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ 4 వేస్లో ఎక్కడైనా వెళ్ళొచ్చు. రైట్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 4 వేస్లో ఎలా, ఇవన్నీ డిఫరెంట్ వేస్ అవుతాయి కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ 3, ఇక్కడ 4, సో 3 × 4 ఎంత, 12 అవుతుంది. అండ్ ఏ నుంచి Cకి ఉన్న ఆప్షన్స్ నాకు డైరెక్ట్గా వేరుగానే ఉన్నాయి, డిస్టింక్ట్గానే, అవి 3 సపరేట్ ఉన్నాయి. సో 12, ఇవి ఒక 3, టోటల్ ఎంత, 15 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద సిరీస్ AB, ABC, ABCD, ABCDE ... ఇన్ విచ్ లెటర్ అపియర్స్ ఎట్ ద 100th ప్లేస్. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. రైట్, అంటే ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ పోతే 100th ప్లేస్లో ఏమొస్తుందో అది మనకు కావాల్సిన ఆన్సర్. రైట్, సో ఇప్పుడు జనరల్గా సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటంటే n × n+1/2. n+1/2. సో ఇక్కడ నేను సపోజ్ 1 అని పెట్టాను అనుకో, 1 × 2/2 అంటే ఒక 1 వస్తుంది కదా. సపోజ్ నేను ఇక్కడ 5 పెట్టాను అనుకో, 5 × 6/2 అంటే ఎంత, 15. సో 15 5 నెంబర్స్ నేను యాడ్ చేస్తే 1 2 3 4 5 వీటిని యాడ్ చేసి చూడండి 15 వస్తుంది. ఇలా అనమాట. నాకు ఇప్పుడు 100th పొజిషన్లో ఉన్న 100th ప్లేస్లో ఉన్న లెటర్ ఏందో నాకు కావాలి ఈ ఆర్డర్లో ఉన్నప్పుడు. క్లియర్. అయితే ఇక్కడ నాకు n = ఏది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 100కి దగ్గరలోకి వెళ్తుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను 13 పెట్టాను అనుకో, 13 × 14/2. సో 2 1s 2 7 టైమ్స్. సో 13 7 టైమ్స్ అంటే ఎంత, 91. రైట్, సో 100 పొజిషన్లో ఎంతో కావాలి అంటే ఇక్కడ నాకు 13 నెంబర్ 13 తీసుకున్నాం కాబట్టి ABCDEFG అట్లా M వరకు వస్తాయి అనమాట. ఈ ఆర్డర్ AB, ABC ఎట్లనే ఇక్కడ నాకు 91th పొజిషన్ అయిపోయేసరికి ABCD అప్ టు M వస్తుంది అనమాట.
మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత 92nd పొజిషన్ నాకు ఏం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఏనే స్టార్ట్ అవుతుంది, అంతే కదా, ఏబిసిడి అలా వెళ్ళిపోతుంది. అయితే నాకు ఇక్కడ 100th పొజిషన్లో ఏం కావాలి, రైట్? ఇప్పుడు 91 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇంకెన్ని నెంబర్లు కావాలి నాకు, 9 నెంబర్స్. సో ఏబిసిడీలలో 9th పొజిషన్లో ఏముంది, ఐ ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఇచ్చాడు, ఇక్కడ సాల్వ్ చేద్దాం. PQRSTU are 6 members of a family. R is the spouse of Q. R is the spouse of Q. సో ఇలా రాసుకుంటాం కదా మనం, కాకపోతే ఇక్కడ మనకి జెండర్ ఏం చెప్పలేదు. అండ్ U is the mother of T. సో దీనికి సంబంధం లేదు. U is the mother of T. U is the mother of T. Right. And T is the daughter of U. సో సారీ, S is the daughter of U. సో U ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో S is the daughter of U అన్నాడు కదా, రైట్? S is the daughter of U. ఇక్కడ జెండర్ తెలుసు మనకి. P's daughter is T. సో ఇక్కడ డాటర్ అని చెప్పాడు, P అన్నాడు, రైట్? ఇక్కడ మదర్ కాబట్టి నాకు ఇక్కడ P నేను ఫాదర్కి తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ R's సన్ ఈజ్ P. సో Pకి Rకి రిలేషన్షిప్ ఇచ్చాడు, నాకు సన్ అన్నాడు, రైట్? సో R ఇక్కడికి వచ్చేసింది. అఫ్ కోర్స్ మనం Qని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ దెర్ ఆర్ 2 కపుల్స్ ఇన్ ద ఫ్యామిలీ, అంతే కదా. ఇక్కడ RQ అండ్ PU ఇవి రెండు 2 కపుల్స్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. సో వీ నీడ్ టు చెక్ నౌ. Q is the grand daughter of T. సో Qకి Tకి గ్రాండ్ డాటర్, Q is the grand daughter అన్నాడు, తప్పు. గ్రాండ్ మదర్ అంటే గ్రాండ్ పేరెంట్ అవుతుంది తప్ప, వీ కెనాట్ సే ఈవెన్ ద జెండర్ ఆల్సో. Q is the గ్రాండ్ మదర్ ఆఫ్ T. సో QT ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్లో ఇక్కడ గ్రాండ్ పేరెంటే, కానీ ఇక్కడ నాకు ప్లస్సా మైనసా నాకు తెలియదు కదా. సో మేల్ ఆఫ్ ఫీమేల్ తెలియదు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. అండ్ R is the mother of P. R is the mother of P. సో P యొక్క పేరెంటే R, కానీ మదర్ ఆఫ్ ఫాదర్ నాకు తెలియదు కాబట్టి వీ కెనాట్ సే దట్. T is the grand daughter of Q. సో T is the grand daughter, సో ఫీమేలే కదా, గ్రాండ్ డాటర్ ఆఫ్ Q అన్నాడు. సో ఇక్కడ Q పాజిటివా నెగిటివా, దట్ మీన్స్ మేలా ఫీమేలా నాకు సంబంధం లేదు, వీళ్ళ గ్రాండ్ డాటర్ ఎవరు, T అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A person X wants to distribute some pens among the 6 children A, B, C, D, E, F. Suppose A gets twice the number of pens received by B, 3 times that of C. సో ఏని నాకు కంపేర్ చేస్తున్నాడు. సో ఏ బి ట్వైస్ అన్నాడు కదా, B1 అయితే A2 అనమాట. అండ్ ఏకి సికి రిలేషన్షిప్ చెప్తున్నాడు. సో ఇది 1 అయితే ఇక్కడ 3, అండ్ ఏకి డీకి, సో ఇట్లా నాకు ఏకి ఎఫ్కి కూడా చెప్పాడు అనమాట. సో ఎఫ్ దగ్గరకు వచ్చేసరికి 6 times అన్నాడు. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ చేంజింగ్ కదా, కాబట్టి సింపుల్గా 1 2 3 4 5 6. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 6? 1 2 3 4 5 6, రైట్? వీటి యొక్క ఎల్సిఎం ఎంత, రైట్? సో ఇక్కడ 6 అనేది పెద్ద నెంబర్ కాబట్టి అక్కడి నుంచి చెక్ చేద్దాం. సో 6 అనేది నాకు 1 2 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఫర్గెట్ అబౌట్ ఇట్, రైట్? నెక్స్ట్ 6 5s ఎంత, 30, రైట్? 30 అనేది నాకు 4తో డివైడ్ అవుతుందా, అవ్వదు. సో 32 times ఎంత, 60 అనేది నాకు ఎల్సిఎం అవుతుంది, రైట్? ఇక్కడ ఎల్సిఎం ఎందుకు తీసుకోవాలి సార్ యాక్చువల్లీ అంటే హాఫ్ పెన్, పెన్సిల్స్ కదా ఇక్కడ, హాఫ్ పెన్సిల్ 1/4 పెన్సిల్ ఇవ్వలేం కదా, కాబట్టి మనం ఎల్సిఎం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక నాకు 60 అనేది నాకు ఎల్సిఎం వచ్చింది, క్లియర్, రైట్? సో ఇక్కడ నేను ఏం తీసుకోవచ్చు, ABCDEFలో ఇక్కడ ఎఫ్ అనేది 60 తీసుకున్నాను అనుకుందాం, క్లియర్? సారీ, ఎక్స్ట్రా ఇక్కడ ఎవరికి ఉంటుంది, ఏకి కదా. సో ఇక్కడ 60 ఉంటే కనుక ఏకి బీతో కంపేర్ చేస్తే నాకు ఏ దగ్గర డబుల్ ఉండాలి, అంటే బి దగ్గర ఎంత ఉంటే 30. సో సితో కంపేర్ చేస్తే త్రిబుల్ ఉండాలి, దట్ మీన్స్ ఇక్కడ 20, ఇక్కడ 15, ఇక్కడ ఇట్ షుడ్ బి 5 times అంటే 12, ఇక్కడ 6 times కాబట్టి 10. అది గెటింగ్ మై పాయింట్. ఇప్పుడు ఒకసారి మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏ గెట్స్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పెన్సిల్సా, పెన్స్, ఓకే, పెన్స్ రిసీవ్డ్ బై బి. సో బీతో కంపేర్ చేస్తే డబుల్ ఉందా లేదా, సితో కంపేర్ చేస్తే త్రిబుల్ ఉందా లేదా, డీతో కంపేర్ చేస్తే 4 times, ఈతో కంపేర్ చేస్తే 5 times, ఎఫ్తో కంపేర్ చేస్తే 6 times. సో కరెక్ట్గా సరిపోయింది. అయితే ఇక్కడ ఏమంటున్నానంటే వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ ఎక్స్ షుడ్ బై సో దట్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ ఈచ్ వన్ గెట్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మీరు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోయారు
రైట్. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసామనుకో ఏమవుతుంది, నాకు 147 అవుతుంది. ఆప్షన్ ఏ ఉంటుంది రాంగ్ ఆన్సర్. ఎందుకనంటే ఈవెన్ నెంబర్ రావాలన్నాడు. ఈవెన్ నెంబర్ రావాలంటే ఇప్పుడు దీన్ని ఒక్కదాన్ని నేను ఆడ్ నెంబర్ ఏది ఉంది, ఇక్కడ నాకు 15 ఉంది. దీన్ని ఒక్కదాన్ని 30 చేస్తే సరిపోతుందా? ఇది 30 చేసినప్పుడు ఆటోమేటిక్గా దీన్ని 120 చేయాల్సి వస్తుంది. డబుల్ చేసిన కాబట్టి ఇక్కడ కూడా డబుల్ చేయాలి. రైట్. అట్లా అన్నిటిని డబుల్ చేయాల్సి వస్తుంది కాబట్టి 147 కాకుండా దాన్ని డబుల్ తీసుకుంటాం మనం, 294. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Coming to the next question, there is a numeric lock which has 3-digit pin. The pin contains digit 1 to 7. There is no repetition of digits. The digits in the pin from left to right are in descending order. Any 2 digits in the pin differs by at least 2. At least 2 అన్నాడు ఇక్కడ, ఎగ్జాక్ట్లీ 2 అనలేదు. అండ్ హౌ మెనీ మ్యాక్సిమం అటెంప్ట్స్ డస్ వన్ నీడ్ టు ఫైండ్ అవుట్ ద పిన్ విత్ సర్టెనిటీ అన్నాడు. రైట్. సో డైరెక్ట్గా వాడు అటెంప్ట్ చేసుకుంటూ పోతుంటే ఎప్పుడు మ్యాక్సిమం అటెంప్ట్స్లో అది క్లియర్ అవుతుంది. అంటే రాంగ్ పిన్స్ కొట్టుకుంటూ పోతే నాకు లాస్ట్కి ఏదో ఒక దగ్గర రైట్ పిన్ వస్తుంది కదా, అది ఎన్నోదని అడుగుతున్నాను అనమాట. రైట్. ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక రివర్స్లో ట్రై చేద్దాం. ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో ఉంది 3-digit నెంబరు. ఫస్ట్ 7తో స్టార్ట్ చేద్దాం. అండ్ 7తో స్టార్ట్ చేసినప్పుడు 7 పక్కన 6 పెట్టుకోవడానికి లేదు నాకు, ఎందుకు, మినిమం 2 డిఫరెన్స్ ఉండాలన్నాడు. కాబట్టి ఇక్కడ 7 - 2 అంటే 5. సో 7 5 ఉన్నప్పుడు మళ్ళీ 5 నుంచి డిఫరెన్స్ ఎంత నాకు 3. సో 7 5తోని 3 పెట్టొచ్చా? లేదు. 7 5 3 కాకుండా 7 5 2 కూడా తీసుకోవచ్చు, 7 5 1 కూడా తీసుకోవచ్చు. రైట్. ఇదొక కండిషన్ 7తోని. రైట్. నెక్స్ట్ 7తోని 5 తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, మినిమం 2 ఉండాలి. 2 కాకుండా 3 కూడా ఉండొచ్చు కదా. సో 7 4 తీసుకుందాం. 7 4 తీసుకుంటే 7 4 - 2 చేసినప్పుడు ఎంత నాకు 2 అవుతుంది కదా. నెక్స్ట్ 7 4 1 కూడా తీసుకోవచ్చు. క్లియర్. రైట్. రైట్. నెక్స్ట్ ఇంకోటి 7 3 తీసుకుంటే 3 - 2 అంటే నాకు 1. ఇది ఒకటే ఆప్షన్ ఉంది. రైట్. ఇంకేం లేవు. రైట్. సో టోటల్ నాకు 7తో ఎన్ని వచ్చాయి, నాకు 6 కండిషన్స్ వచ్చాయి. అండ్ 7తోనే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, 6తో కూడా స్టార్ట్ చేయొచ్చు. 6తో స్టార్ట్ చేసినప్పుడు 6 5 తీసుకోవడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే నాకు మినిమం 2 గ్యాప్ ఉండాలి కాబట్టి 4 తీసుకోవాలి. సో 6 4 2 తీసుకోవచ్చు, 6 4 1 తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ 6 4 తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, 3తో కూడా తీసుకోవచ్చు. 6 3 3 - 2 అంటే 1. సో ఇంతవరకు 6 3 1 6 3 2 తీసుకోవడానికి ఒక ఆప్షన్ లేదు. క్లియర్. 6తో ఓన్లీ 3 కాంబినేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5తో స్టార్ట్ చేసినాం అనుకో, 5 - 2 అంటే 3 3 - 2 అంటే 1. క్లియర్. ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది నాకు 5తోని. రైట్. సో నాకు 6తోని ఇంకొక 3 ఆప్షన్స్, 5తోని ఒక ఆప్షన్ వచ్చింది. టోటల్ ఎన్ని ఉన్నాయి? సో టోటల్ 10 టైమ్స్ అటెంప్ట్ చేస్తే ఎక్కడో దగ్గర ఆ నెంబర్ నాకు తగులుతుంది. సో 10 is the maximum number of attempts to open the lock. Coming to the next question, consider the following statements in respect of a rectangular sheet of 20 cm and breadth 8 cm. సో ఇట్లా ఉందనుకుందాం, ఇది 20, ఇది 8. సో ఇప్పుడు నన్ను ఏమడుగుతున్నాను అంటే, ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ ద షీట్ ఎగ్జాక్ట్లీ ఇంటూ 4 స్క్వేర్ షీట్స్ అన్నాడు. సో ఎగ్జాక్ట్గా 4 స్క్వేర్ షీట్సే రావాలి, అంటే ఎక్స్ట్రా కూడా నాకేం మిగిలిపోదు అనమాట. రైట్. స్క్వేర్ షీట్స్ కావాలి. సో ఇప్పుడు నాకు 4 ఎగ్జాక్ట్గా రావాలి కాబట్టి ఇటు 8 ఉంది కాబట్టి ఇటు ఇంకొక 8 తీసుకుంటే ఇది ఒక స్క్వేర్ షీట్ అవుతుంది. రైట్. ఇంకోటి తీసుకుంటే కూడా 8 ఇంకొక స్క్వేర్ షీట్ అవుతుంది. ఇది ఒక 8/8 స్క్వేర్ షీటు, ఇది ఒక 8/8 స్క్వేర్ షీటు. క్లియర్. అండ్ ఇప్పుడు నాకు 8 8 16 పోతే ఇంకొక 4 మిగిలింది. ఇక్కడ ఇటు 8 ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ మళ్ళీ కట్ చేశాను అనుకో, ఇది ఒక 4/4 స్క్వేర్ షీటు, ఇది ఒక 4/4 స్క్వేర్ షీటు. రైట్. సో టోటల్ 4 ఎగ్జాక్ట్లీ స్క్వేర్ షీట్స్ వచ్చినాయి కదా. రైట్. సో ఫస్ట్ అనేది నాకు రైట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ ద షీట్ ఇంటూ 10 రెక్టాంగులర్ షీట్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా అన్నాడు. సో ఫస్ట్ కండిషన్లో నాకు ఏరియా గురించి మాట్లాడలే, బట్ సెకండ్ కండిషన్కి వచ్చేసరికి మాత్రం ఈక్వల్ ఏరియా అంటున్నాడు. రైట్. సో ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది 8, ఇది 20. క్లియర్. సో 20 నేను 5 ఈక్వల్ పార్ట్స్ చేశాను అనుకో, 4 4 వచ్చేస్తుంది కదా, 1 2 3 4. రైట్. సో టోటల్ 5 ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఇవి 5 రెక్టాంగిల్స్ విత్ ఈక్వల్ ఏరియా, అంటే ఇది 4 4 సెంటీమీటర్స్తో తీసుకోవచ్చు కదా మనం కదా. రైట్. సో ఇప్పుడు నేను దీన్ని డయాగ్నల్గా ఇట్లా కట్ చేశాను అనుకో, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ విత్ ఈక్వల్ ఏరియా. అట్లనే ఇది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఇది కూడా. సో టోటల్ ఎన్నైనా నాకు 5 × 2 10. సో 10 ట్రయాంగిల్స్ విత్ ఈక్వల్ ఏరియా సరిపోయింది. సో ఆప్షన్ 2 సెకండ్ స్టేట్మెంట్ కూడా నాకు కరెక్టే అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్.
కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ అమాంగ్స్ టు 2 power 40 ఇది పవర్ అండి, 3 power 21, 4 power 18 అండ్ 8 power 12 ఈజ్ ద స్మాలెస్ట్ అన్నాడు. ఇక్కడ నాకు స్మాలెస్ట్ ఏందనేది కావాలి. సో ఇక్కడ నాకు ఇచ్చిన క్లూ ఏంటంటే ఇది 2 power ఉంది, ఇక్కడ 4 power ఉంది, ఇక్కడ 8 power ఉంది, ఒకటి 3 power ఉంది. కాబట్టి చెక్ చేద్దాం మనం. ఇది 2 power 40 ఉంది. ఇక్కడ నేను 4 power 18ని నేను 4ని 2 square అని రాయొచ్చు, అంటే 2 square whole power 18, అంటే ఇది ఏమవుతుంది a power m whole power n. ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, నేను a power m into n అని రాసుకోవచ్చు, అంటే 2 into 18. 2 into 18 అంటే ఎంత, 36. క్లియర్. నెక్స్ట్ 8 power 12 అని ఉంది. ఇక్కడ 8 అంటే 2 power 3 కదా, 3 whole power 12, 3 2s 36, అంటే 2 power 36. ఇక్కడ రెండు సేమే ఉన్నాయి ఇక్కడ. క్లియరా, రైట్. సో ఇది 2 power 40 అనేది ఎక్కువ ఉంది, అండ్ ఇవి రెండు సేమ్ ఉన్నాయి. సో సేమ్ ఉన్న కండిషన్, అండ్ నెక్స్ట్ 3 power 21 ఉంది. రైట్, ఇక్కడ సేమ్ ఉన్న కండిషన్ వేరు, ఇక్కడ నాకు స్మాలెస్ట్ అడుగుతున్నాడు. ఇది ఎట్లా పెద్దది, ఇవి రెండు చిన్నవి అవ్వడానికి నాకు ఆప్షన్ లేదు కదా అట్లా కదా, కాబట్టి ఖచ్చితంగా దానికంటే ఇది చిన్నదనమాట. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక నా లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్లియర్. 2 power 40 అనేది ఏమో పెద్దది, ఇది ఆల్రెడీ. ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. రైట్. ఇంకొకటి సపరేట్గా ఉంది నాకు. సో ఇప్పుడు వీటిని చెక్ చేసినప్పుడు నేను కంప్లీట్గా నేను ఇంకేం చేయాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా నేను ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ పెడుతున్నా. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక సిలాజిన్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చారు, 4 కంక్లూజన్లు ఇచ్చాడు. ఇక్కడ ఆల్ పెన్స్ ఆర్ బుక్స్, నో చైర్ ఈజ్ ఎ పెన్. సో చైర్కి పెన్కి సంబంధం లేదని. రైట్, ఇక్కడ నా కంక్లూజన్ ఏంటంటే ఫస్ట్ వన్, ఆల్ చైర్స్ ఆర్ బుక్స్. చైర్స్కి బుక్స్కి సంబంధం ఉందా, లేదు, తెలియదు మనకి. సమ్ చైర్స్ ఆర్ పెన్స్, చైర్స్ పెన్స్, అసలు ఇక్కడ రిలేషన్షిప్పే లేదని ఇక్కడ క్లియర్గా చెప్పిండు, కాబట్టి ఇది రాంగ్. ఆల్ బుక్స్ ఆర్ చైర్స్, అసలు బుక్స్ చైర్స్ మొత్తం ఆల్ ఎలా అవుతుంది నాకు తెలియదు. నెక్స్ట్ నో చైర్ ఈస్ ఏ బుక్, సో చైర్కి బుక్కి సంబంధం లేదని చెప్పడానికి కూడా లేదు మనకి. క్లియర్. సో ఆల్ ద 4 ఆర్ నాట్ ఫాలోయింగ్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొక సిలైజన్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. సమ్ డాక్టర్స్ ఆర్ టీచర్స్, ఆల్ టీచర్స్ ఆర్ ఇంజనీర్స్, ఆల్ ఇంజనీర్స్ ఆర్ సైంటిస్ట్. రైట్, ఇవి నాకు ఇచ్చిన స్టేట్మెంట్స్. కంక్లూజన్స్ చూద్దాం ఒకసారి. సమ్ సైంటిస్ట్ ఆర్ డాక్టర్స్, సో సైంటిస్టులు డాక్టర్లు, రైట్, కలిసే ఉంది కదా, సో మనం తీసుకోవచ్చు, ఇది కరెక్టే. ఆల్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్, ఆల్ చెప్పలేము మనం, సమ్ అంటే మనకు రైట్ అవుతుంది. సమ్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్, రైట్, సమ్ ఇంజనీర్స్ డాక్టర్స్ అవుతారు ఖచ్చితంగా. సో ఆప్షన్ కంక్లూజన్ 1 and 3 ఫాలోస్. సో ఇక్కడ ఉంది ఇది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకొక డాటా సఫిషియన్సీ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. హౌ ఫార్ సిటీ పి ఫ్రమ్ సిటీ క్యూ అన్నాడు. రైట్, సిటీ క్యూ స్టేట్మెంట్ 1 ఏంటంటే సిటీ క్యూ ఈజ్ 18 kilometer ఫ్రమ్ సిటీ ఆర్ అన్నాడు. సో క్యూకి ఆర్కి 18 kilometers అని చెప్పాడు. అండ్ సిటీ పి ఈజ్ 43 kilometers ఫ్రమ్ సిటీ ఆర్ అన్నాడు. సో సిటీ ఆర్ నుంచి వెళ్ళి పీ కంట 43 kilometers అంట. రైట్, ఇప్పుడు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పీకి క్యూకి మధ్య డిస్టెన్స్ ఎంత అన్నాడు. సో పీకి క్యూకి డిస్టెన్స్ ఎంత అంటే 43 + 18 అని తీసుకుంటే రాంగ్ ఆన్సర్. ఎందుకనంటే ఇక్కడి నుంచి ఇక్కడికి నేను 43 ఇటువైపు తీసుకోవచ్చు, ఇటువైపు కూడా తీసుకోవచ్చు, కాబట్టి డాటా ఇన్సఫిషియంట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 5 friends P, Q, X, Y, Z purchased some notebooks. The relevant information is given below. Z purchased 8 books more than X did. So Z is equals to X plus 8 అంట. నెక్స్ట్ P and Q together purchased అంటే P plus Q 21 అంట. నెక్స్ట్ Q purchased 5 books less than P అన్నాడు. సో Q is equals to P minus 5. X and Y together 28 అన్నాడు. X plus Y అనేది 28. అండ్ P purchased 5 notebooks more than X అన్నాడు. సో X plus 5. ఇక్కడ మనకు ఈజీ క్లూ ఎక్కడ ఉందని అంటే ఇక్కడ ఉంది. Q వాల్యూ P minus 5 అన్నట్టు. సో ఇక్కడ Q బదులు నేను P minus 5 పెట్టవచ్చు. P plus P minus 5 అంటే 2P minus 5 = 21. ఆ -5 నాడు పంపిస్తే +5 అవుతుంది. సో 26. ఇదేంది 2P వాల్యూ. P వాల్యూ ఎంత అవుతుంది, 13 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం మిగతావన్నీ చెక్ చేసుకోవచ్చు. రైట్, P వాల్యూ 13 అయిపోయింది. దెన్ Q వాల్యూ ఏమవుతుంది, 13 - 5 దట్ ఈస్ 8 అవుతుంది. క్లియర్. అండ్ P వాల్యూ 13 అని తెలుసు కదా. ఇప్పుడు X వాల్యూ ఏమవుతుంది,
13 - 5 దట్ ఈస్ 8. సో ఎక్స్ వాల్యూ 8 వచ్చేసింది. అండ్ ఎక్స్ వాల్యూ 8 అయితే కనుక జెడ్ వాల్యూ ఏమవుతుంది, 8 + 8 16 అవుతుంది. అండ్ ఎక్స్ ప్లస్ వై 28 కాబట్టి వై వాల్యూ ఏమవుతుంది, 8 తీసేస్తే 20 అనమాట. క్లియర్. సో పీక్యూఎక్స్ జెడ్ వై అన్నీ వచ్చేసినాయి కదా. సో ఇవన్నీ కలిపితే నోట్బుక్స్ అన్నీ రైట్. సో 20 అండ్ 16 + 16 32, 32 13. సో మొత్తం ఎంత అవుతుంది నాకు, 5 6 65. సో 65 నోట్బుక్స్ టోటల్ ఉన్నాయి. ఒక్కొక్క నోట్బుక్ ప్రైస్ 40 అంట. సో టోటల్ ప్రైస్ ఎంత, సో ఇంటూ 40. సో 65 డబుల్ 130, 130 డబుల్ 260, 260 ఇంకో పక్కన 0 ఉంది. సో 2600. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ in respect of two natural numbers p and q such that p is a prime number and q is a composite number. రైట్. సో జనరల్గా మీకు p అనేదేమో ప్రైమ్ నెంబర్ అన్నాడు, రైట్. q అనేదేమో కాంపోజిట్ అన్నాడు, రైట్. ఇప్పుడు నాకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి, మీకు తెలుసుగా ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్స్ అంటే, రైట్. సో p ఇంటూ q కెన్ బి అన్ ఆడ్ నెంబర్, రైట్. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ అండ్ ఒక కాంపోజిట్ నెంబర్ మల్టిప్లై చేస్తే నాకు ఆడ్ నెంబర్ అవ్వచ్చు అంటున్నాడు. కెన్ బి, ప్రతిసారి అవ్వాలని లేదు, కెన్ బి అన్నాడు, రైట్. సో ఇక్కడ ప్రైమ్ నెంబరు నేను ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకోవచ్చు, 3 అనేది తీసుకున్నా. కాంపోజిట్ నెంబర్ నేను సపోజ్ 4 అని తీసుకున్నాను అనుకో, 12 ఈవెన్ నెంబర్ అవుతుంది, రైట్. కానీ ఇక్కడ నాకు ఆడ్ నెంబర్ రావాలంటే ఇంకొక ఆడ్ నెంబర్ రావాలి. సో కాంపోజిట్ నెంబర్లో ఆడ్ నెంబర్స్ ఉండొచ్చు కదా. సో 3 × 9, 9 అనేది కాంపోజిట్ నెంబరే కదా. సో 3 9s ఎంత, 27, ఆడ్ నెంబర్ అయింది కదా. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ స్టేట్మెంటే, కరెక్ట్ స్టేట్మెంటే, ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ q/p కెన్ బి ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో q/p చేస్తే అంటే ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే, సపోజ్ నాకు 3 7s ఎంత, నాకు 21. అంటే 21 అనేది కాంపోజిట్ నెంబరే కదా. అండ్ ప్రైమ్ నెంబర్ 3తో మల్టిప్లై చేస్తే, డివైడ్ చేస్తే నాకు 7 వచ్చింది. ఇది కూడా నాకు ప్రైమ్ నెంబరే. సో ఇది అవుతుంది నాకు. నెక్స్ట్ p + q కెన్ బి ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు, రైట్. ఒక ప్రైమ్ నెంబర్ ఒక కాంపోజిట్ నెంబర్ని యాడ్ చేస్తే నాకు ప్రైమ్ నెంబర్ అవ్వాలి అన్నాడు, రైట్. ఇట్లా అవ్వచ్చా లేదా చెక్ చేద్దాం. సపోజ్ నాకు 8 అనేది కాంపోజిట్ నెంబర్, కోర్స్ ముందు ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 8 అనేది ఒక కాంపోజిట్ నెంబర్. రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 11 వచ్చింది. 11 అనేది ప్రైమ్ నెంబర్ అయింది, అవుతుంది కదా, రైట్. ఇట్ కెన్ బి. సో స్టేట్మెంట్ 1 2 3 3 కూడా కరెక్ట్ అయినవే. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్, రైట్. నాకు తెలిసి 2022లో వచ్చిన అన్ని మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని మనం దీంట్లో సాల్వ్ చేసాం, ఎక్సెప్ట్ 2 or 3 క్వశ్చన్స్ ఆఫ్ కొంచెం లెందీ ఉండి క్వశ్చన్స్, అవి ఎగ్జామ్లో కూడా మనం అటెండ్ చేయడానికి రాదు, టైం వేస్ట్ అవుతుంది. అలాంటి క్వశ్చన్స్ తప్ప మిగతావన్నీ కూడా మనం సాల్వ్ చేసినాం. సో నిజంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ ద వీడియో, షేర్ దట్ టు హూ ద పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్. అండ్ ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను తెలుగులో, ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్, తెలుగు ఆస్పిరెంట్స్ కొరకు ఒక కోర్స్ లాంచ్ చేద్దామని చూస్తున్నాను. సో ఆ లైవ్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే CSAT ఫర్ తెలుగు ఆస్పిరెంట్స్ అని మనకి ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్. దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని టెలిగ్రామ్లో. సో దట్ మనం ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా. మీరు నిజంగా రిక్వైర్మెంట్ ఉందని అనిపిస్తే ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ CSAT ఫర్ తెలుగు ఆస్పిరెంట్స్. దీన్ని మీరు డైరెక్ట్ స్కాన్ చేసినా కూడా మీకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. See you in the next class with another PYQ video. 2021ది మనం నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. అండ్ ఇఫ్ ఐ గెట్ మోర్ రెస్పాన్స్, నాకు కొంచెం అది ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నేను తప్పకుండా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.